హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహితీ వ్లాగ్స్. సో, ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్నోడి అన్నప్రాసన వీడియో. సో, అన్నప్రాసన అనగానే మా చిన్నోడికి అప్పుడే 6 మంత్స్ స్టార్ట్ అయ్యాయా, 6 మంత్స్ పడ్డాయా అని జెప్పేసి అనిపిచ్చింది. సో, ఫస్ట్‌లీ మీ అందరికీ అన్నప్రాసన అంటే కొన్ని డౌట్స్ ఉండే ఉంటాయి. లైక్ అన్నప్రాసన ఎప్పుడు జేయాలి? ఎలా జేయాలి? ఏమేం గావాలి? ఎక్కడ జేయాలి? ఆ రోజుకి ఏమేం ప్రిపేర్ జేసుకోవాలి? ఎవరు దినిపియాలి అని. సో, మా చిన్నోడికి అన్నప్రాసన అనేది మేము శక్తిమాత టెంపుల్‌లో చేశాము. ఎందుకంటే అమ్మవారి సమక్షంలో చేశాము. అండ్ 6 మంత్స్ 6 డేస్‌కి అలా అన్నప్రాసన చేశాము. 6 మంత్స్ 6 డేస్‌కి అనంటే 6 పడ్డాక 6 డేస్. అంటే మా చిన్నోడు ఫిబ్రవరి 3 రోజు పుట్టిండు కాబట్టి అంటే 6 మంత్స్ 6 డేస్ వచ్చేలాగా అన్నప్రాసన ప్లాన్ చేశాము. అండ్ గర్ల్ అయినా, బాయ్ అయినా సేమ్ డే 6 మంత్స్ 6 డేస్‌కే అలా చేస్తారు. మేము మా చిన్నోడికి అన్నప్రాసన రోజు పరమాన్నం ప్రిపేర్ చేశాము. పరమాన్నం ఎందుకనంటే పరమాన్నం అన్నం కాబట్టి ఫస్ట్ డే అన్నమే తినిపియాలి కాబట్టి మేము పరమాన్నం ప్రిపేర్ చేశాము. యాక్చువల్లీ పరమాన్నం వల్ల ఏమైంది అనంటే ఫస్ట్‌లీ అన్నం అనేది లిక్విడ్ లాగా ఉండాలి. ఎందుకంటే లిక్విడ్‌లా లేకపోతే వాళ్ళకి అంత ఈజీగా డైజెస్ట్ కాదు చిన్న పిల్లలు కాబట్టి. అలాగే స్వీట్ అనేది చాలా తగ్గిచ్చేసుకుంటే బెస్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ మిల్క్ అనేది యాడ్ చేయొద్దు. మిల్క్ యాడ్ చేయడం వల్ల చిన్న పిల్లలు ఒక 1 ½ ఇయర్ నుండి ఒక 2 ఇయర్స్ అంటే చిన్న పిల్లలు 1 ½ to 2 ఇయర్స్ వరకి వాళ్ళకి మిల్క్ అనేది ఇవ్వకపోవడమే బెస్ట్. ఎందుకంటే మిల్క్ ఆవు పాలు గానీ, బర్రె పాలు గానీ వాళ్ళకి అంత ఈజీగా పడవు. ఎలర్జీస్ అయితాయి. అలా ఎలర్జీ అవ్వడం వల్ల మా చిన్నోడికి కోల్డ్ అండ్ కాఫ్ అటాక్ అయింది. సో, అది బెస్ట్. అవాయిడ్ చేయడం బెస్ట్. సో, అన్నప్రాసన రోజు ఫస్ట్‌లీ నాన్న తినిపియాలి. సో, వాళ్ళ నాన్న ఔట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి మేనమామ తినిపియాలి. నెక్స్ట్ నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య అలా ఒక 10 మెంబర్స్‌తో పెట్టించాము. మంచిది అనంటే ఒక 10 మెంబర్స్ అలా తినిపిస్తే మంచిదంటారు. అండ్ నెక్స్ట్‌లీ వెండి స్పూన్ అండ్ వెండి గ్లాస్ కంపల్సరీయా అంటే మ్యాండేటరీ ఏం గాదు. అది ఎవరిష్టం వాళ్ళది. బట్ మనకి అయ్యవారు వచ్చేసి వెండి బౌల్, వెండి స్పూన్ అలా కంపల్సరీ అని చెప్పేసారు. 6 మంత్స్ 6 డేస్‌కి అలా పెట్టాలి. సో, ఇక్కడ ఆ రోజు కాశీ అన్నపూర్ణ దేవికి అలా పూజ చేసి మేము అన్నప్రాసన అనేది చేశాము. ఇక్కడ చూడండి మా చిన్నోడు భలే దిగాడు గదా! భలే ఉన్నాడు వాడు. సో, మా చిన్నోడు అప్పటికి బోర్‌లో పడుతున్నాడు. బట్ పాకట్లే గాబట్టి వాడికి కొంచెం సపోర్ట్ ఇచ్చాడు పూజారి. సో, వాడు ఫస్ట్ వెళ్ళి ఇంకా నెక్స్ట్ గోల్డ్ అండ్ మనీ అలా పట్టుకున్నాడు. సో, ఇదొచ్చేసి మా చిన్నోడి అన్నప్రాసన వ్లాగ్. సో, మీకు గనుక మా చిన్నోడి అన్నప్రాసన వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. మీ అందరికీ ఇంకేమన్నా అన్నప్రాసన గురించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.